Hi friends, welcome to our channel SSC The Small Family. Please subscribe for useful information. ఒకప్పుడు మనకి కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఏవి కావాలన్నా కూడా దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి లేదా కిరాణా షాప్కు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. కొంతకాలం తర్వాత సూపర్ మార్కెట్స్ వచ్చాయి. సూపర్ మార్కెట్స్కి వెళ్ళి నెలకి సరిపడా సరుకులు ఒకేసారి డిస్కౌంట్లో తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ ఆధునిక యుగంలో, ఈ హైటెక్ యుగంలో మనకి ఏది కావాలన్నా ఉప్పు పప్పు ఏంటి, ఒక మనిషికి అవసరమైన ఏ వస్తువు కావాలన్నా కూడా జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటి వరకు వచ్చే పరిస్థితి. ఇప్పుడు గ్రోసరీస్లో కూడా ఈ జెప్టో, స్విగ్గీ, డెలివరీ మార్ట్ యాప్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏది కావాలన్నా కూడా ఎక్సెప్ట్ లిక్కర్ మనకి ఏది కావాలన్నా కూడా దీంట్లో దొరుకుతాయి. డైరెక్ట్గా మన డోర్ స్టెప్ వరకు తెచ్చిస్తారు. అయితే మనం ఆర్డర్ చేస్తున్నాం, తీసుకున్నాం, ఎంతో కొంత డెలివరీ చార్జెస్ కడుతున్నాం, బాగానే ఉంది. కానీ వచ్చి ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి, అందులో జాబ్ చేసే వాళ్ళ కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఇది మీకు తెలియజేయడానికి నేను జెప్టో అనే యాప్లో పూర్తిగా 1 వీక్ వర్క్ చేయడం జరిగింది. అంటే 6 days వర్క్ చేశాను. అది కూడా మండే టు సాటర్డే. సండే ఒక్కరోజు ఎందుకు చేయలేదంటే ఆ రోజు నాకు కొద్దిగా వేరే పని ఉంది. అలాగే సండే ఒక్కరోజు చేయకపోవడం వల్ల దీంట్లో చాలా పెద్ద లాస్ అవుతుంది. అంటే ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తామని చెప్తారో అది కేవలం సాటర్డే సండే ఈ 2 రోజుల్లో ఏ రోజు డ్యూటీ చేయకపోయినా కూడా రాదనమాట. నేను ఈ 1 వీక్ వర్క్ చేసింది అయితే కేవలం మీకు దీంట్లో ఉన్న ఈ జాబ్లో ఉన్న నిజాలేంటి, నిజంగానే నెలకు 30,000 నుంచి 40,000 సంపాదించవచ్చా, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి, అంటే కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి మాత్రమే ఈ వారం రోజులు ఇందులో జాబ్ చేయడం జరిగింది. ఈ 6 రోజుల్లో నేను 94 ఆర్డర్స్ అయితే డెలివరీ చేశాను. 94 ఆర్డర్స్. దానికి నాకు వచ్చిన పేమెంట్ చెప్తే నవ్వుతారు, 1684 రూపాయలు. ఎస్, నాకు మిగిలింది 1684 రూపాయలు మాత్రమే ఒక వారం రోజులు పూర్తిగా కష్టపడినందుకు. ఆగండి, అది కూడా మొత్తం ప్రాఫిట్ కాదు. దాంట్లో నా పెట్రోల్ ఖర్చే 1416 రూపాయలు. సో 6 రోజులు కష్టపడి నేను సంపాదించింది 268 రూపాయలు. అంటే ఒక రోజుకి 8 నుంచి 10 గంటలు పనిచేసినందుకు నాకు మిగిలింది ఒక్క రోజుకి 44 రూపాయల 66 పైసలు. లాస్ అయ్యాను. ఎందుకంటే దీంట్లో ఉన్న నష్టాల్ని చెప్పడం, అంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ని అందరూ చెప్తారు. ఇంత సంపాదించుకోవచ్చు, అంత సంపాదించుకోవచ్చు, వేలు లక్షలు సంపాదించుకోవచ్చు అని ఆశ పెడుతుంటారు. యాప్ వాళ్ళు కూడా సాధ్యం కాదని తెలిసినా, ఆ టార్గెట్స్ అచీవ్ చేయడం సాధ్యం కాదని తెలిసినా ఆశ పెట్టడానికి, మనలో ఒక రకమైన ఆశను కలిగించడానికి ఇలాంటి టార్గెట్స్ ఇస్తూ ఉంటారన్నమాట. కానీ అవేవి సాధ్యం కావు. ఎంతవరకు సంపాదించవచ్చు, దీంట్లో ఎంత కష్టం ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. నా మొబైల్లో జెప్టో డెలివరీ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. లాస్ట్ ఆప్షన్ని ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే నా ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇది నా ప్రొఫైల్. ఇక్కడ ఆర్డర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవి నేను వారం రోజుల్లో కంప్లీట్ చేసిన 94 ఆర్డర్స్. తర్వాత ఫస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఎర్నింగ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం చేసిన ఎర్నింగ్స్, అంటే నేను ఈ వారం రోజుల్లో ఎంత ఎర్న్ చేశానో క్లియర్గా చూపిస్తుంది. ఇది ఈ వారం రోజుల్లో మొత్తం నేను సంపాదించిన అమౌంట్ 2204 రూపాయలు. కానీ 1684 రూపాయలు అని చెప్పాను కదా, ఎందుకు అనేది నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ 1684 రూపాయలు అయితే నా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. ఎవ్రీ వీక్ వెనస్డే పేమెంట్ వస్తుంది అని అయితే యాప్లో చూపిస్తుంది. కానీ నాకు వెనస్డే పడలేదు, థర్స్డే రోజు పడింది. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా మనకి పేమెంట్ రావచ్చు జెప్టో నుంచి. మనం చేసిన రైడ్ ఎర్నింగ్స్, అలాగే ఇన్సెంటివ్స్, ఏవైతే మనం టార్గెట్ కంప్లీట్ చేశామో మనకి ఎంతవరకు వస్తుందనే దగ్గర క్లియర్గా చూపించడం జరుగుతుంది. అదే మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మన బ్యాంక్ అకౌంట్లో. అంతవరకు పెట్రోల్ ఖర్చు అయితే మనమే పెట్టుకోవాలి. ఒక 1 వీక్ మొత్తం పెట్రోల్ పోసుకొని నడపగలిగేంత డబ్బులు మన దగ్గర ఉండాలి. అయితేనే జెప్టోలో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. నా అకౌంట్లో 1684 రూపాయలు క్రెడిట్ అయిపోయింది. కానీ ఇక్కడ యాప్లో పేఅవుట్ హిస్టరీ చూస్తే ఏమీ చూపించట్లేదు. కానీ జెప్టో మనకి వాట్సాప్లో క్లియర్గా డీటెయిల్గా మనం ఎంత సంపాదించామో, దానిలో డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎంత డిడక్ట్ అయింది, దేనికి డిడక్ట్ అయింది, ఇన్సెంటివ్స్ ఎన్ని వచ్చాయి, సర్జ్ అమౌంట్ ఎంత వచ్చింది, ఎక్స్ట్రా వెయిట్ ఎంత వచ్చింది, ఎక్స్ట్రా వెయిట్ కూడా అమౌంట్ ఉంటుంది, ₹1, ₹2, అదెంత వచ్చింది అనేది క్లియర్గా మనకు వాట్సాప్లో అయితే మెసేజ్ పంపించడం జరుగుతుంది. సో ఆ మెసేజ్ నాకు కూడా వచ్చింది, నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి.
నేను సోమవారం నుండి శనివారం వరకు పనిచేశానని చెప్పాను కదా. సండే ఒక్కరోజు పని చేయకపోవడం వల్ల, అంటే సాటర్డే సండే ఖచ్చితంగా ఒక షిఫ్ట్ అయితే కంప్లీట్ చేయాలి. అంటే 8 అవర్స్ మనం వర్క్ చేసి ఉండాలి. లేకపోతే ఆ వారానికి మనకి వస్తుంది అని చెప్పిన ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది పూర్తిగా రాదు. ఆ సండే ఒక్కరోజు చేయకపోవడం వల్ల నాకు 1400 రూపాయలు లాస్ అయింది. అది కేవలం మీకు రియాలిటీ చూపించడం కోసం మాత్రమే. నాకు గంట పని ఉంది, అది వేరే విషయం, ఆ తర్వాత కూడా చూసుకోవచ్చు సండే రోజు. కానీ నిజాలు క్లారిటీగా మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను కావాలని చేయలేదు. సండే రోజు లాస్ అయిపోయిన 1400 రూపాయలు. టోటల్ గా ఈ 6 రోజుల్లో నేను 54 గంటల 6 నిమిషాల 7 సెకండ్లు అయితే లాగిన్ లో ఉండడం జరిగింది. ఈ 54 గంటల్లో నేను కంప్లీట్ చేసిన ఆర్డర్స్ 94. ఆర్టీఓ 0 ఉంది. ఆర్టీఓ అంటే రిటర్న్ టు స్టోర్. అంటే ఒకవేళ ఆర్డర్ డెలివరీ చేయలేకపోతే, కస్టమర్ ఫోన్ కలవకపోవడం వల్లనో, లేదా ఇంకే ఇతర సమస్య వల్లనో, అడ్రస్ రాంగ్ అవ్వడం వల్లనో, ఇలా కొన్ని ఆర్డర్స్ అయితే రిటర్న్ చేస్తూ ఉంటారు. ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది, ఆ గ్రూప్ లో షేర్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ. అలా నేను డెలివరీ చేసిన 94 ఆర్డర్స్ లో ఒక్క ఆర్డర్ కూడా నేను రిటర్న్ తీసుకురాలేదు. కష్టపడి కస్టమర్ ఫోన్ కలవకపోయినా, అడ్రస్ తప్పున్నా కూడా హౌస్ నెంబర్ చూసుకొని, లేదా ల్యాండ్ మార్క్స్ ఇస్తారు కదా చుట్టుపక్కల, అవి చూసుకొని వెయిట్ చేసి మరీ ఇచ్చేసి వచ్చాను. సో ఒక్క రిటర్న్ ఆర్డర్ కూడా లేదు. ఇక ఆర్డర్ ఎర్నింగ్స్ 2204 రూపాయలు ఉంది కదా, దీంట్లో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి 500 రూపాయలు కట్ చేశారు. ఇలా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక 2-3 వీక్స్ కంటిన్యూగా 500 నుండి 1000 రూపాయలు కట్ చేస్తారండి. ఎందుకంటే మీకు సెక్యూరిటీ డిపాజిట్ 500, అలాగే మీకు టీషర్ట్స్ ఇస్తారు. టీషర్ట్స్ ప్లస్ రీయూజబుల్ బ్యాగ్, మనం ఐటమ్స్ తీసుకెళ్ళడానికి మోసుకపోవడానికి ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. ఆ బ్యాగ్కి కూడా అమౌంట్ కట్ చేస్తారు. కంపెనీ మనకి ఏది ఇచ్చినా, రెయిన్ కోట్ కానీ, స్వెటర్ కానీ, హెల్మెట్ కానీ, బ్యాగ్ కానీ, టీషర్ట్ కానీ, ఏది ఇచ్చినా కూడా దానిపైన వాళ్ళ లోగోస్ ఉంటాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి. దానివల్ల కంపెనీకి బ్రాండింగ్ అవుతుంది, ప్రచారం అవుతుంది. కానీ వాటికి కూడా మనం డబ్బులు పే చేయాలి. మనకు వచ్చే అమౌంట్ లో వాళ్ళు కట్ చేసుకుంటారు. సో ఒక 2 నుంచి 3 వారాలు ఇలా 500 నుండి 1000 రూపాయలు ఖచ్చితంగా కట్ అవుతాయి. నా ఉద్దేశం ఏంటంటే, ఎలాగో ఇవి కంపెనీ ప్రచారానికి పనికొస్తున్నాయి కాబట్టి, ఫ్రీ ప్రమోషన్ అవుతుంది కాబట్టి, రైడర్లు కష్టపడుతున్నారు కాబట్టి ఫ్రీగానే ఇవ్వచ్చు. కానీ దానికి అమౌంట్ ఎందుకు కట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అలాగని టీషర్ట్లు ఇచ్చినా, రెయిన్ కోట్ ఇచ్చినా, లేదా బ్యాగ్ ఇచ్చినా మేము యూజ్ చేయము, మేము ఇంట్లో పెడతాము అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు డ్యూటీ చేసేటప్పుడు టీషర్ట్ వేసుకోవాలి, బ్యాగ్ యూజ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు వెళ్ళిన ప్రతి కస్టమర్ దగ్గర రేటింగ్ కోసం అడగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేటింగ్ చేయమని అడిగి, వాళ్ళు ఇచ్చిన 5 స్టార్ రేటింగ్ ని ఫోటో తీసుకొని వాట్సాప్ గ్రూపుల్లో, అంటే ఒక స్టోరీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో షేర్ చేయాల్సి ఉంటుంది. 10 ఆర్డర్స్ కి ఖచ్చితంగా ఒక 3 రేటింగ్స్ అయితే తీసుకురమ్మని చెప్తారు ఖచ్చితంగా. లేకపోతే ఆర్ఎస్ఏ అంటే స్టోర్ ఇన్ఛార్జ్ అని ఒకరు ఉంటారు, ఆయన క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. 10 ఆర్డర్స్ కి 3 రేటింగ్స్ ఎందుకు అడుగుతున్నారు కనీసం అంటే, కొంతమంది పని మనుషులు బయటకు వస్తారు. అపార్ట్మెంట్స్ లో అయితే ఆర్డర్ తీసుకోవడానికి పని మనుషులు వస్తుంటారు. కొంతమంది ఏమీ తెలియని పెద్దవాళ్ళు వస్తుంటారు. కొంతమంది ఆర్డర్ చేసిన కస్టమరే వచ్చినా కూడా వాళ్ళకు రేటింగ్ ఇవ్వడానికి టైం ఉండకపోవచ్చు. ఒక జెప్టో కస్టమర్ గా, నేను కూడా ఎప్పటి నుంచో జెప్టో కస్టమర్ని, ఒక కస్టమర్ గా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళకి రేటింగ్ ఇద్దాం. నేను జెప్టో డెలివరీ బాయ్ గా పనిచేసినప్పుడు నాకు తెలిసింది, ఖచ్చితంగా రేటింగ్ లేకపోతే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందనేది నాకు అర్థమైంది. రేటింగ్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి ఆర్డర్స్ సరిగ్గా పడవు, మళ్ళీ స్టోర్ ఇన్ఛార్జితో క్లాస్ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేద్దంటే దయచేసి జెప్టోలో ఆర్డర్ చేసే కస్టమర్స్ ఖచ్చితంగా వాళ్ళకి 5 స్టార్ రేటింగ్ వెంటనే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకో 2 రూపీస్ నాకు ఎందుకో యాడ్ చేశారు, 2 రూపీస్ 3 రూపీస్ ఎక్స్ట్రా వెయిట్ ఛార్జ్ అని చెప్పి యాడ్ చేశాడు. సో 2207 రూపాయలు టోటల్ ఇన్కమ్ లో నాకు 23 రూపాయల టీడీఎస్ డిడక్షన్, అలాగే 500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ డిడక్షన్ అయిపోగా నాకు 1684 రూపాయలు గురువారం రోజు నా అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరిగింది. దాంట్లో 1416 రూపాయలు పెట్రోల్ పోయింది. నేను సంపాదించింది 284 రూపాయలు. అయితే 100 ఆర్డర్లు చేస్తే, అంటే ఈ 6 రోజుల్లో లేదా 7 రోజుల్లో మీరు వీక్ ఆఫ్ తీసుకోవాలనుకుంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు తీసుకోవచ్చు. ఐ థింక్ శుక్రవారం కూడా వీకెండ్ కిందకే వస్తుంది కాబట్టి ఉందో లేదో తెలియదు. సో సోమవారం నుంచి గురువారం వరకు తీసుకోవచ్చు అనుకుంటా ఒక రోజు. ఈ వీకెండ్స్ లో శని ఆదివారంలో మాత్రం అసలు వీక్ ఆఫ్ తీసుకోవద్దు. ఒక్క షిఫ్ట్ అయినా కంపల్సరీ పని చేయాలి. లేకపోతే మనకి ఇన్సెంటివ్ ఏదైతే వస్తుందని చూపిస్తారో అది అసలు రాదు, నాలాగే లాస్ అవుతారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, సండే అంటే నేషనల్ హాలిడే కదా, చాలా మంది ఫంక్షన్స్, గెట్ టుగెదర్ లేదా ఫ్రెండ్స్ మీటింగ్ ఇలాంటివి ఏవైనా ఉంటే, ఎవరైనా కలవాలనుకుంటే సండేనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే చాలా మందికి సండే హాలిడే ఉంటుంది కదా అని చెప్పి. అయితే జెప్టోలో పనిచేసే రైడర్స్ కి మాత్రం సండే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ మనకి సండే లీవ్ కావాలనుకుంటే ఆ వారం మొత్తం దుమ్మా కొట్టేయాలి.
లేదు వారం మొత్తం చేసి మేము సాటర్డేనో సండేనో లీవ్ తీసుకుంటామంటే కనుక మీకు వచ్చేది కేవలం పెట్రోల్ డబ్బులు మాత్రమే. అంటే మీరు ఆ వారం మొత్తం ఫ్రీ సర్వీస్ చేయాలి నాలాగా. కాబట్టి దీంట్లో ఎవరు పని చేయగలుగుతారు అంటే, మాకు ఇది తప్ప ఇంకేం తెలీదు, ఈ డ్యూటీ మాకు అలవాటు అయిపోయింది, ఇది మాకు బాగానే అనిపిస్తుంది, ఇదే మేము చేసుకోగలుగుతాం, కంటిన్యూగా కష్టపడతాం. ఇంకా ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇన్సెంటివ్స్ అనేవి వారం వారం మారుతూ ఉంటాయి. టార్గెట్స్ అనేవి కూడా వారం వారం మారుతూ ఉంటాయి. అలాగే పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా కొంచెం ఎక్స్ట్రా ఇన్సెంటివ్ సర్జ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కలుపుకున్నా కూడా నెలకి యావరేజ్గా ఎంత కష్టపడ్డా కూడా 30,000 సంపాదన అయితే దాటదు. ఇది కన్ఫర్మ్. నెలకి 40,000 సంపాదిస్తున్నాను, 50,000 సంపాదిస్తున్నాను అంటారు. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, జెప్టో వాళ్ళే చేశారు ఆ వీడియో. జెప్టో యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఎర్నింగ్స్ చూపించారు. ఒకరు 10,000 సంపాదించారు వారానికి, ఒకరు 12,000 సంపాదించారు అని చూపిస్తున్నారు. దాంట్లో ఎర్నింగ్స్ మాత్రమే చూపిస్తుంది, పెట్రోల్ ఖర్చు ఎంతైందని చూపించట్లేదే. 10,000 మీరు సంపాదిస్తే ఖచ్చితంగా 3,500 నుండి 4,000 రూపాయలు పెట్రోల్ పోతుందండి. మిగిలిన 6,000 రూపాయలు మాత్రమే మన సంపాదన. దాంట్లో మీరు ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా టిఫిన్ అయితే బయట చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 6 గంటల వరకు, అంటే 6 గంటల లోపు 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు మనం స్టోర్లో ఉండాల్సి ఉంటుంది. లేదా కొంచెం లేట్గా వచ్చినా పర్వాలేదు, కానీ మనం స్టోర్కి వచ్చినప్పటి నుంచే మనకి షిఫ్ట్ టైమింగ్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి 8 అవర్స్ అయితే ఖచ్చితంగా లాగిన్లో ఉండాలి పర్ డే. సో టిఫిన్ బయట చేసుకున్నా కూడా రోజుకు ఒక ప్లేట్ 40 రూపాయలు బయట టిఫిన్ బయట చేసుకున్నా కూడా 240 రూపాయలు. 6 రోజులకి 40 × 6 days 240 రూపాయలు అదొక టిఫిన్ ఖర్చుపోతుంది. అలాగే లంచ్ చేసుకుంటే 2:30 వరకు, మార్నింగ్ 6 నుంచి 2 వరకు మన షిఫ్ట్ అయితే ఉంటుంది. 2 లోపల తినేవాళ్ళు, 1కి తినేవాళ్ళు అలా అలవాటు అయి ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా బయట రోడ్డు మీద మీల్స్ పెడతా ఉంటారు కదా 80 రూపీస్కి. ఇప్పుడు మినిమం వెజ్ మీల్సే 80 రూపీస్ అయింది. సో అలా పొద్దున ప్లస్ మధ్యాహ్నం బయట తినాలి అనుకుంటే కనుక టిఫిన్కి లంచ్కి కలిపి ఒక 1,000 రూపాయలు వేసుకోండి. అలాగే ఒక 4,000 రూపాయలు పెట్రోల్ తీసేయండి. మొత్తం 10,000 సంపాదిస్తే దాంట్లో 5,000 ఖర్చులు పోతాయి, 5,000 మాత్రమే మనకు మిగులుతాయి 6 రోజులు పనిచేస్తున్నందుకు. అది కూడా కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తాం, 8 గంటలు మాత్రమే పనిచేస్తే వస్తాయా అంటే అస్సలు రావు. 8 గంటల కన్నా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అంటే 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు, రోజుకి 18 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. స్టోర్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి నైట్ 2:30 వరకు. అంటే ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2:30 AM వరకు స్టోర్ అయితే ఓపెన్ ఉంటుంది. ఎవరికి ఏ లిమిట్స్ లేవు, ఎవరు ఎంత టైం చేసుకోవాలంటే అంత టైం చేసుకోవచ్చు. మరి 8 అవర్స్లో ఎన్ని ఆర్డర్స్ చేయగలుగుతామంటే 8 అవర్స్లో మనం చేయగలిగే ఆర్డర్స్ 10 నుండి 15 మాత్రమే. అంతకు మించి ఎక్కువ ఆర్డర్స్ ఎవరు చేయలేరు. సో ఈ టైమింగ్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. 30 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా మినిమం 15 to 16 అవర్స్ లాగిన్లో ఉండాలి. అంత కష్టం మేము చేయగలుగుతాం, మాకు చాలా ఓపిక ఉంది అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జెప్టోలో. నేను జాయిన్ అవ్వండి అవ్వద్దు అని ఏమీ చెప్పట్లేదు, నేను పనిచేసిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. సో మాకు సండే ఎటువంటి పని లేదు, ఇది తప్ప మాకేం తెలియదు, లేదా మాకు వెనకాల ఆస్తి ఉంది, మేము పని చేసినా చేయకపోయినా ఇంట్లో ఏదో విధంగా గడిచిపోతుంది, ఏదో ఒక జాబ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇందులో పని చేస్తున్నాం, టైంపాస్గా చేస్తున్నాం, పార్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నాం, చదువుకుంటున్నాం, రోజుకు 4 hours పని చేస్తే నెలకు ఒక 10,000 వచ్చినా సరిపోతుంది అనుకునే స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ దీంట్లో జాబ్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ ఖచ్చితంగా నెలకు 40,000, 50,000, లక్ష రూపాయలు ఇలా సంపాదిద్దాం అనే ఆశతో మాత్రం రాకండి. ఒకవేళ అలా వచ్చి అంతలా కష్టపడి రోజుకి 16 నుంచి 18 గంటలు మీరు కష్టపడి పని చేస్తే కనుక మీ ఆరోగ్యం ఖచ్చితంగా తొందరలోనే షెడ్కి వెళ్తుంది. సో ఆరోగ్యానికి మించిన ధనం ఇంకోటి లేదు. దయచేసి మీకు ఎంత వీలైతుందో అంతవరకే కష్టపడండి, ఎంత సంపాదించగలుగుతారో అంతే సంపాదించండి. అత్యాశకు పోవద్దు, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు. సో ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.